భాగ్య మరియు సరోజ ఇద్దరు తోడికోడళ్ళు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి సొంత అక్క చెల్లెళ్ళలా ఉండేవాళ్ళు. ఎవరు ఏ పని చేసినా ఇంకొకరు దానికి సాయంగా ఉండేవారు. ఎవరు పుట్టింటి నుండి ఏం తెచ్చుకున్నా ఇద్దరూ సమానంగా సర్దుకునేవారు. అంటే ఒకరు పుట్టింటి నుండి 2 చీరలు తెస్తే చెరొక చీర తీసుకుని సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందో తెలీదు, ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఒకరు కూర వండి పెడితే ఇంకొకరు రసం చేసేవారు. ఇద్దరూ మొహాలు చూసుకోవడం కూడా మానేశారు. ఇదంతా వాళ్ళ అత్తగారు గమనిస్తూ ఉన్నారు. ఇంట్లో నా బట్టలు మరియు నా భర్త బట్టలు అన్నింటినీ ఉతికేశాను. ఇప్పుడు కొంచెం వంట చేసి వెళ్ళిపోతాను. మిగిలిన వంట తనొచ్చి చేసుకుంటుంది. అయినా నాకెందుకు? అన్ని పనులు నేనే చెయ్యాలా ఏంటి? నేను అన్నం రసం చేస్తాను. కూరొచ్చి తను వండుకుంటుంది. ఇంకా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకురావాలి. అయినా మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండిపోతున్నాను. ఏదైనా పని చూసుకుంటే బెటరేమో కదా. ఇంట్లో ఉండి టైంపాస్ చేసే బదులు ఏదైనా పని చేసుకుంటే బెటరేమో. ఇన్ని రోజులు అయితే సరోజ్ ఉండేది. తనతో మాట్లాడుకుంటూ నెమ్మదిగా పనులు చేసుకుంటే టైంపాస్ అయిపోయేది. కానీ ఇప్పుడు దానితో మాట్లాడట్లేదు కదా, అసలు టైంపాస్ అవ్వట్లేదు. అందుకే పని చూసుకుంటేనే బెటరేమో అని తనలో తాను మాట్లాడుకుంటూ వంట చేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంతలో సరోజ అక్కడికొస్తుంది. నేను బాబుని స్కూల్కి దిగబెట్టి వచ్చేటప్పటికి ఈవిడ సగం వంట చేసి వెళ్ళిపోయినట్టుంది. నేను అత్తయ్య గారికి ఏం కూర వండాలో అడిగి తెలుసుకుని వండుతాను. దానికన్నా ముందు వెళ్ళి బట్టలు ఉతికేసొచ్చి వంట చేయటం బెటరేమో. లేదంటే ఎండపోయి వర్షం వచ్చినా రావచ్చు. అసలే ఇది వర్షాకాలం. అయినా అక్క ఇలా ఉండేది కాదు. ఎంత చక్కగా నాతో మాట్లాడుకుంటూ అన్ని పనులు కలిసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక్కదాన్నే చెయ్యాలంటే చాలా విసుగ్గా ఉంది. పోనీ అత్తయ్య గారికి జరిగిందంతా చెప్దామంటే అక్క స్వయాన తన మేనకోడలు. నేనేదైనా చెప్తే నమ్మకపోతే మళ్ళీ నేను ఇబ్బంది పడాలి. అందుకే చెప్పకపోవడమే బెటర్ అని అనుకుంటున్నా. కానీ అక్కతో మాట్లాడకుండా అయితే ఉండాలనిపించట్లేదు అని ఇద్దరికీ మాట్లాడాలని ఉంది. కానీ వీళ్ల మధ్యన అహం వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. ఇదంతా గమనిస్తున్న అత్తగారు ఇద్దరితో కూర్చొని మాట్లాడదామనుకుంటారు. కానీ ఒకేసారి కూర్చోబెడితే ఎక్కడ గొడవస్తుందేమోనని ఆలోచించి ఒంటరిగా మాట్లాడాలని నిర్ణయించుకుంటారు. అయితే మొదట గదిలో ఉన్న భాగ్య దగ్గరికి వెళ్ళింది. ఏంటి భాగ్య, ఏం చేస్తున్నావు? విశ్రాంతి తీసుకుంటున్నావా? నాదొక చీరుంది, ఇస్త్రీ చేయించాలనుకుంటున్నాను. నువ్వు ఖాళీగా ఉంటే నా చీర ఇస్త్రీ చేసి పెట్టు. తప్పకుండా చేస్తానత్తయ్యా. దీనికోసం మీరొచ్చి చెప్పాలా? నన్ను పిలిచుంటే నేనే వచ్చేదాన్ని కదా. నాకిప్పుడేం పని లేదు. అన్ని పనులు అయిపోయాయి. అందుకే వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇప్పుడే వచ్చి మీకు ఇస్త్రీ చేసి పెడతాను. అయినా మీరిద్దరూ ఎప్పుడూ ఈ సమయంలో కలిసి వంటగదిలో వంట చేస్తారుగా. అందుకే అక్కడికి వెళ్ళాను. కానీ నువ్వక్కడ లేవు. అందుకే నీ గదికొచ్చి చూశాను. ఏం ఒంట్లో బాగోలేదా? ఇక్కడున్నావు? లేకపోతే వంటగదిలోనే సరోజతో పాటు ఉంటావుగా. అలా ఏం లేదత్తయ్యా. నేను కొంచెం వంట చేసి వచ్చేసాను. అన్నం రసం చేశాను. కూరొక్కటే సరోజొచ్చి చేస్తుందని నేను నా గదిలోకి వచ్చేసాను. నేనన్నీ గమనిస్తున్నాను. మీరిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. అసలేం జరిగింది? నాకు కూడా విషయం చెప్పవా? అలా ఏం లేదత్తయ్యా. తప్పకుండా చెప్తాను. మీకు చెప్పకుండా ఎలా ఉంటాను అని భాగ్య జరిగిందంతా చెప్పటం మొదలెట్టింది. మీకు తెలుసు కదా అత్తయ్యా, నేను నా పుట్టింటి నుండి ఏం తెచ్చుకున్నా చెరిసగం పంచుకుంటామని. కానీ తనకంట నేనిచ్చేవి నచ్చట్లేదంట. నాకు నచ్చని చీరలన్నీ నేను తనకిచ్చేస్తున్నానంట. మరియు మా అమ్మ చేసిన కజ్జికాయలు, సున్నుండలు జిడ్డు వాసనొస్తున్నాయంట. అవి తెచ్చి ఇంట్లో పెట్టడం వల్ల అందరికీ ఒంట్లో బాగోలేకుండా పోతుందంట. ఈ మాటలన్నీ విన్నాక నాకు చాలా బాధనిపించిందత్తయ్యా. అందుకే నేను తనతో మాట్లాడడం మానేశాను. చెప్పండి అత్తయ్య, మా అమ్మ మీ వదినే కదా. మా అమ్మ అలాగే వంట చేస్తుందా? మీకు తెలీదా మా అమ్మ ఎంత బాగా వంట చేస్తుందో? పెద్దవాళ్ళని అలా అనడం తప్పు కదా. నీకు నచ్చకపోతే నా దగ్గర చెప్పాలి గాని అలా అందరి దగ్గర చెప్పడం కరెక్ట్ కాదు కదా అత్తయ్యా. అవునా? సరోజ అలా అందా? అసలు ఈ విషయం నీకెలా తెలుసు? అదే అత్తయ్యా, మొన్న ఎండాకాలం సెలవులకి వదినొచ్చింది కదా. వదినతో సరోజ ఇవన్నీ అన్నదంట. వదిన నాకు చెప్తే తెలిసింది. అవునా? అలా అందా? సర్లే, తర్వాత ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇస్త్రీ చేయాల్సిన చీర తీసి నా గదిలో ఉంచాను. అది ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టు. అలా చెప్పి సీతమ్మ వంట చేస్తున్న సరోజ దగ్గరికి వెళ్ళింది. ఏంటి సరోజ, ఏం వండుతున్నావేంటి?
అయినా ఈరోజు రసం బదులుగా సాంబార్ ఏదైనా చెయ్యాల్సింది కదా. అక్క ఆల్రెడీ రసం చేసేసింది. ఇప్పుడు కూర ఒక్కటే ఉందత్తయ్య. అది వండేస్తే వంట మొత్తం అయిపోయినట్టే. మీరు ముందుగానే అక్కకి చెప్పాల్సింది కదా. అప్పుడు అక్క సాంబార్ చేసేది. అయినా మీరిద్దరూ ఆలోచించేవాళ్ళు కదా. ఎప్పుడూ ఏం వండాలో పర్ఫెక్ట్గా చేసేవారు కదా. ఈ మధ్య ఏంటి ఎప్పుడూ రసం చేస్తున్నారు? ఇద్దరూ కలిసి వెరైటీ వంటలు కూడా చేయటం లేదు. అయినా ఈ మధ్యన గమనిస్తున్నా, నువ్వు వంటగదిలో ఉంటే భాగ్య తన గదిలో ఉంటుంది, భాగ్య వంటగదిలో ఉంటే నువ్వు నీ గదిలో ఉంటున్నావు. ఇద్దరూ కలిసి వంట చేయటమే మానేశారు. అసలు ఏం జరిగిందో మీ ఇద్దరికీ? అలా ఏం లేదత్తయ్యా. నేను బాబుని స్కూల్కి పంపించి వచ్చేసరికి అక్క అన్నం మరియు రసం చేసింది. నేనొచ్చి కూర వండుతున్నాను. ఏంటి నా దగ్గరే విషయాలు దాస్తున్నారా? చెప్పటం లేదు? అలా ఏం లేదత్తయ్యా. నాకైతే అక్కతో మాట్లాడాలనే ఉంది. కానీ అక్క మాట్లాడిన మాటలు గుర్తొచ్చి బాధనిపిస్తుంది. ఈ విషయం మీతో చెప్దామనుకున్నాను. కానీ అక్క మీ కోడలే కాదు, మేనకోడలు. మీరు తనకి ఎక్కడ సపోర్ట్ ఇచ్చి మళ్ళీ నన్నే తిడతారోనన్న భయంతో మీకు చెప్పలేదంతే. అలా అంటూ అసలేం జరిగిందో చెప్పటం మొదలెట్టింది సరోజ. నేను నా పుట్టింటి నుండి కాస్ట్లీ చీరలు తెచ్చుకుంటున్నానంట. అందులో తక్కువ ఖరీదైనవి అక్కకి ఇస్తున్నానంట. మరియు పిల్లల కోసం తెచ్చిన బట్టలు కూడా చీప్ క్వాలిటీ బట్టలు తెచ్చి అక్క పిల్లలకి ఇస్తున్నానంట. కానీ అత్తయ్య, నేనెప్పుడూ వాళ్ళని అలా చూడలేదత్తయ్యా. నేనేం తెచ్చుకుంటానో అవే పిల్లలకి ఇస్తాను. అక్క పిల్లలకు నా పిల్లలకు మధ్య ఎప్పుడూ భేదం చూపించలేదు. నా పిల్లలకి ఏవైతే కొంటానో తన పిల్లలకి అవే కొంటాను. నా పిల్లల్లాగా తన పిల్లల్ని కూడా చూసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే, నా భర్త సంపాదనంతా వాళ్ళు తింటున్నారని నేను అన్నానంట. కానీ నేనెప్పుడూ అలా అనలేదత్తయ్యా. అందుకే కోపంతో దూరంగా ఉంటున్నాను. పెద్దగా మాట్లాడట్లేదు. అసలు ఈ విషయమంతా నీకెలా తెలుసు? మొన్నొదినొచ్చినప్పుడు ఈ విషయాలన్నీ నాకు చెప్పింది. సీతమ్మకి అక్కడ జరిగిన విషయమంతా అర్థమైంది. ఎలాగైనా వాళ్ళిద్దరినీ ఒకటి చేసి మళ్ళీ వాళ్ళ మధ్య ప్రేమ అనురాగాలు వచ్చేటట్టుగా చేద్దామనుకుంది. అలా కూర్చొని ఆలోచిస్తుండగా అక్కడ పెద్ద వర్షం కురిసింది. ఎంత పెద్ద వర్షం అంటే బయట వర్షపు నీళ్లు ఇంట్లోకొచ్చేశాయి. కొంతసేపటికి వర్షం తగ్గినా కూడా నీళ్లు మాత్రం వెళ్ళట్లేదు. అందరూ కలిసి మేడపైన ఉండటం మొదలెట్టారు. అర్జెంటుగా ఇద్దరూ కలిసి వంట చెయ్యండి. పిల్లలు, మీ భర్తలు మరియు మావయ్య గారు ఆకలితో ఉన్నారు. అర్జెంటుగా వంట చేస్తే అందరూ తిని కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారు. అసలే పిల్లలు భయపడిపోయారు. చూడండి మొహాలెలా వాడిపోయాయో. నాకు వేరే సాకులేవి చెప్పకండి. ఇద్దరూ కలిసి అనుకుని వంట చెయ్యండి. సీతమ్మ అలా అనడంతో ఇద్దరూ మరేం సమాధానమివ్వకుండా వంట చేయటం మొదలెట్టారు. ఒకరు కాయగూరలు కట్ చేస్తే ఇంకొకరు తాలింపు పెట్టారు. ఇద్దరూ చిన్నగా మాట్లాడుకుంటూ పూర్తి చేసి పిలిచి వడ్డిస్తారు. సీతమ్మ ఇద్దరినీ పిలిచి మాట్లాడడానికి కూర్చోబెడుతుంది. మీరిద్దరూ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. నా తరువాత ఈ ఇంటిని నడపాల్సింది మీరిద్దరే. ఎవరో చెప్పారని మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు తెచ్చుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయినా వేరే వాళ్ళు చెప్పింది విని ఇన్ని సంవత్సరాలుగా మీరిద్దరూ కలిసి ఉంటున్నారు కదా, ఆ నమ్మకం ఏమైంది? నువ్వు తీసుకొచ్చిన బట్టలు తనకు నచ్చలేదని, లేదా తను చేసిన వంటలు నీకు నచ్చలేదని వేరే వాళ్ళెవరో అంటే నిజమని ఎలా అనుకుంటున్నారు? ఇద్దరూ ఒకరికొకరు మర్యాదిచ్చుకుంటూ ఎంత సంతోషంగా గడిపేవాళ్ళు. ఇప్పుడెవరో వచ్చి ఏదో అన్నారని వాళ్ల మాటలు నమ్మి ఇన్నాళ్లుగా కలిసున్న వాళ్ళని నమ్మటం మానేయటం ఎంతవరకు న్యాయమంటారు? మీకేమైనా సందేహాలుంటే మీలో మీరు మాట్లాడుకొని తీర్చుకోవాలి. కానీ వాళ్ల మాటలు నమ్మి మీలో మీరు గొడవ పడటం సరైన పద్ధతి కాదమ్మా. ఇది మన కుటుంబానికి అస్సలు మంచిది కాదు. చూసారా, ఇద్దరు తోటికోడళ్ళు కలిసి ఈ వర్షంలో వంట చేసి పెడితే అందరూ కలిసి తిని ఎంత సంతోషంగా ఉన్నారో. జీవితాంతం ఇలాగే కలిసుండాలనుకుంటున్నాను. ఇంకొక ముఖ్యమైన విషయం, మీ ఇద్దరి మధ్యన గొడవ పెట్టింది నా కూతురే కావచ్చు. కానీ దానికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నేను దానికి ఏ పద్ధతిలో బుద్ధి చెప్తే బావుంటుందో నేను చూసుకొని చేస్తాను. మీరు మాత్రం తన మాటలు విని మీలో మీరు గొడవ పడకండి అని సీతమ్మ చెప్పడంతో ఇద్దరి మధ్యన మనస్పర్ధలు దూరమై ముందులాగా కలిసి ఉంటూ సంతోషంగా ఉన్నారు. రాధా అనే అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక ఊళ్ళో నివసిస్తూ ఉండేది. రాధకి చదువంటే మహాభయం. కానీ అమ్మాయిలు చదువుకుంటే వాళ్ల జీవితంలో వేరే వాళ్ల మీద ఆధారపడకుండా
వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకోగలరు అని ఆలోచించేవాడు రాధా తండ్రి. రాధకి చదవమని ఎంత చెప్పినా మాట వినకుండా అటూ ఇటూ వెళ్లిపోతూ ఉండేది. ఇలా చేయడం చూసి రాధా తండ్రికి చాలా కోపం వస్తుంది. ఎలాగూ తండ్రి భయం వల్ల రాధా ఇంటర్మీడియట్ వరకు చదివింది. తర్వాత కాలేజ్కి వెళ్లి చదువుకోమని చెప్తుంటే అలాగే అని చెప్పి బయటికెళ్లిపోయేది. అయినా కూడా రాధా తండ్రి రాధని కాలేజ్లో జాయిన్ చేశాడు. రోజూ కాలేజ్కి వెళ్లమని తండ్రి చెప్తుంటే రాధ మాత్రం కాలేజ్కి వెళ్లకుండా ఫ్రెండ్స్తో బయటకెళ్లిపోతుండేది. ఓ రోజు రాధ కాలేజ్ అని చెప్పి బయట ఫ్రెండ్స్తో కనిపిస్తుంది. రాధా తండ్రి పనికి వెళ్తూ మార్గమధ్యలో తనని చూస్తాడు. ఏంటి రాధా, కాలేజ్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? నీకు బయట తిరగడానికా కాలేజ్కి ఇంత ఫీజు కట్టి జాయిన్ చేసింది? నువ్వు అర్జెంటుగా ఇంటికి పద, నీతో మాట్లాడాలి అని కసురుకుంటూ రాధా తండ్రి తనని తీసుకుని ఇంటికెళ్తాడు. చూడు మంగా, దీనికి మనం ఇంత ఫీజు కట్టి కాలేజీలో జాయిన్ చేస్తే ఇదేమో చదువుకోకుండా బయట ఫ్రెండ్స్తో తిరుగుతుంది. అది కూడా కాలేజ్ ఎగ్గొట్టి. దీనికి చదువు ఇష్టం లేకపోతే పెళ్లి చేసేమని చెప్పొచ్చుగా. మనకి ఇంత నష్టం తీసుకురావాలా? అసలు చదువుకోమన్నది ఎవరికోసం? దానికోసమే కదా. రాధా, ఇప్పుడు చెప్తున్నా సరిగ్గా విను. నువ్వు గాని చదవకపోతే నీకొక పనికి మాలిన అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. అప్పుడు జీవితాంతం రోడ్డు మీద పనులు చేసుకుంటూ బ్రతుకు సాగించాల్సి వస్తుంది. ఏంటి నాన్న, చిన్నప్పటి నుండి చూస్తున్నా చదువు చదువు అని నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నాకు చిన్నప్పటి నుండి చదువుకోవడం అంటే ఇష్టం లేదు. కానీ మీరు నన్ను చదువుకోమని ఎంత బలవంతం అంటే అంత బలవంతం చేసేవారు. ఎలాగూ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. తర్వాత చదువుకోవటం నా వల్ల కాదు. ఆ టీచర్లు చెప్పేవి నాకేమీ అర్థం కావట్లేదు. అందుకే వెళ్లటం మానేద్దామనుకున్నా. ఈ విషయం మీతో చెప్తే మీరెలాగూ నా మాట వినరు. అందుకే ఏం చెప్పకుండా కాలేజ్కి వెళ్లటం మానేసి ఫ్రెండ్స్తో తిరగటం మొదలెట్టాను. రాధ మాటలకి మంగకి కోపమొచ్చింది. నిన్ను ఏంటంట అంత ఇబ్బంది పెట్టేసింది? చదువుకోమనేగా అన్నారు నాన్నగారు. ఏదో కుటుంబ భారం మొత్తం నీ తల మీద పెట్టినట్టు మాట్లాడుతున్నావు. చదువుకుంటే మాకు ఉపయోగపడేదేం లేదు. తర్వాత ఆ చదువు నీకు మరియు మీ అత్తగారింటికే ఉపయోగపడుతుంది. నువ్వు వాళ్ల మీద ఆధారపడకుండా బతకాలని మీ నాన్నగారు ఇంత తాపత్రయపడుతున్నారు అని రాధా తల్లి మందలించడంతో వెళ్లి చదువుకుంటానని ఒప్పుకుంటుంది. రాధ అలా కొద్ది రోజులు కాలేజ్కి వెళ్లి మళ్లీ మానేసి తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్లటం మొదలెడుతుంది. కానీ ఈ విషయం ఎలాగో రాధా తండ్రికి తెలిసిపోయి ఇంకా తను అన్నమాటగానే ఎవరైనా పనికి మాలిన వాడినిచ్చి వివాహం చేస్తే అప్పుడు గాని తనకి జీవితం విలువ తెలీదు అనుకుంటాడు. అలా ఆలోచించుకుని పనికి వెళ్తూ ఉండగా తనకి ఒక చేపలు పట్టేవాడు కనిపిస్తాడు. వాడు ఎలాంటి వాడంటే ఆ రోజు చేపలు వలలో పడితేనే అవి అమ్మి డబ్బులు తెస్తేనే ఆ రోజు భోజనం గడిచేది. లేదంటే ఆ రోజంతా ఆకలితో ఉండాల్సొచ్చేది. తన కూతురికి బుద్ధి చెప్పడానికి ఇంతకన్నా మంచి సంబంధం ఉండదనుకుని ఆ చేపలు పట్టేవాడికిచ్చి రాధతో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగిన తరువాత రాధ వెళ్లి అత్తవారింట్లో అడుగుపెట్టింది. ఇదిగో ఇదే మన ఇల్లు. నీకు ఇబ్బంది పెట్టడానికి అత్త మామ ఎవరూ లేరు. నేనొక్కడినే ఇంట్లో ఉంటాను. ఇప్పుడు నువ్వొచ్చావు, మనిద్దరం ఉంటామంతే. రాధ ఆ ఇల్లు చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే అది చాలా చిన్నిల్లు, పైగా మట్టి ఇల్లు. గట్టిగా వర్షం పడితే కూలిపోతుందేమో అన్నట్టుంది. ఇవన్నీ చూసి రాధ కంగారు పడుతూ ఉంది. రాబోయే జీవితం అంతా ఎలా గడుస్తుందన్న టెన్షన్ మొదలవుతుంది. ఏంటి ఇల్లంతా అలా చూస్తున్నావు? మన ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆగు, ఇంట్లో వండడానికి ఏం లేవు. నేను బయటకు వెళ్లి చేపలు పట్టేసి అవన్నీ అమ్మి ఆ డబ్బు తీసుకుని ఇంట్లో వంట చేయడానికి సరుకులు పట్టుకొస్తాను. అవన్నీ విన్నా కూడా రాధ నోటి వెంట మాత్రం ఒక్క మాట కూడా రాదు. తనలా చెప్పిన మాటలు వింటూ ఉంది. తను చదువుకోకుండా వాళ్ల నాన్న మాట వినకుండా పొరపాటు చేశానేమో అని ఆలోచిస్తుంది. ఇటు రాధ వాళ్ల అమ్మ వాళ్ల నాన్నతో ఇలా మాట్లాడుతూ ఉంది. ఏంటండి, ఎందుకిలా చేశారు? పాపం పిల్ల జీవితాన్ని చేతులారా పాడు చేశారు. ఏదైనా మంచి కుటుంబానికిస్తే తను సంతోషంగా సుఖంగా ఉండేది కదా. ఇప్పుడు ఇలాంటి పని చేసుకునేవాడికి ఇచ్చారు. తన దగ్గర పైసా రావటం లేదు. ఉంటే తింటాడు, లేకపోతే పస్తులుంటాడు. మన అమ్మాయి అక్కడికెళ్ళి ఎలా జీవిస్తుందండి? జీవితం అన్నీ నేర్పిస్తుంది మంగా, నువ్వు కంగారు పడకు. చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం చేస్తుంటే డబ్బు విలువ తెలిసేది. ఇప్పుడు మనం మంచి సంబంధం చూసి వివాహం చేస్తే వాడు తెచ్చింది తింటుంది, వాడు హింస పెట్టినా సహిస్తూ ఉంటుంది. కానీ తన కాళ్ల మీద తను నిలబడే అవకాశం రాదు. అదే వీడి దగ్గరికి వెళ్తే
తెచ్చిన డబ్బుని ఎలా సంరక్షించాలి, తర్వాత ఏం చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని ఆలోచన మొదలవుతుంది. అలాంటప్పుడు మన అమ్మాయికి జీవితం అంటే ఏంటో అర్థమవుతుంది. అప్పుడు మంగా కోపంగా, మీతో వితండవాదం నేను చెయ్యలేనండి అని అక్కడి నుండి వంటగదిలోకి వెళ్తుంది. రాజు వంట సరుకులు మరియు చేపలు పట్టుకుని వస్తాడు. రాజు వచ్చే లోపల ఇల్లంతా కొంచెం సర్ది నీట్గా పెడుతుంది రాధ. తెచ్చిన సామాన్లతో రాధ వంట చేసి పెడుతుంది. రాధ చదువుకోకపోయినా ఇంటి పనులు, వంట పని బాగా చేసేది. తన చేతి వంట చాలా రుచిగా ఉండేది. రాజు తెచ్చిన చేపలతో చాలా బాగా చేపల పులుసు పెడుతుంది. అబ్బా, ఎంత బాగా పులుసు పెట్టావు, చాలా రుచిగా ఉంది రాధా. నేనిలాంటి పులుసు ఎప్పుడూ తినలేదు. రాజు పెళ్లి చేసుకున్న విషయం తెలుసుకుని పక్కింటి రోజా వస్తుంది. ఏంటన్నయ్యా, పెళ్లి చేసుకున్నావా? తనే నామ వదినా, చాలా బాగుంది. ఈ అమ్మాయి మన పక్కింట్లో ఉంటుంది. నేనెప్పుడైనా తినకుండా ఉంటే నాకు భోజనం తెచ్చి పెడుతూ ఉంటుంది. ఏంటి వదినా, ఏం వండావు? ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. చేపల పులుసు చేశాను, ఇదిగో పట్టుకుని వెళ్ళండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. వాసనే ఇంత గుమగుమలాడుతుందంటే రుచి కూడా చాలా బాగుంటుంది వదినా. నాకు తెలిసి మీరు అన్నయ్య తెచ్చిన చేపలతో చేపల పులుసు వ్యాపారం పెడితే చాలా డబ్బు సంపాదించొచ్చు. మీరు పులుసు చేస్తున్నప్పుడే ఆ వాసనకి కొనడానికి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చేస్తారు. రాధ ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. రోజా అలా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోజా అన్న మాటలకు రాధ ఆలోచనలో పడింది. ఎలాగైనా ఈ చేపల పులుసు వ్యాపారం పెట్టి డబ్బు సంపాదించి ఇంట్లోకి కావలసిన సామాన్లు కొనుక్కోవాలి అనుకుంటుంది. ఈ విషయం తన భర్త రాజుకి చెప్తుంది. ఏవండి, మన ఇంట్లో ఒక్క సామాను కూడా లేదు. ఇంట్లో ఉండాలంటే కొన్ని సౌకర్యాలుండాలి కదా. అందుకే మీరు తెచ్చిన చేపలతో చేపల పులుసు పెట్టి బయట అమ్ముదామనుకుంటున్నా. వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన సామాన్లు కొనుక్కుంటే మన జీవితం కొంత సాఫీగా నడుస్తుంది. నువ్వు వ్యాపారం చెయ్యగలనంటే నాకెటువంటి అభ్యంతరమూ లేదు అనడంతో రాధ చేపల పులుసు వ్యాపారం మొదలెడుతుంది. రోజురోజుకి కొనడానికొచ్చేవాళ్లు పెరుగుతూ వెళ్తారు. రాధ బాగానే సంపాదిస్తూ ఉంటుంది. ఒకరోజు అటుగా వెళ్తున్న రాధ వాళ్ల నాన్న తనని చూసి ఇంటికొచ్చి, మంగా, నేను మన అమ్మాయిని చేపలు పట్టేవాడికిచ్చి ఏదో పొరపాటు చేసినట్టు అనిపిస్తుంది. నేను తనకి బుద్ధి చెప్పాలనుకుని ఏమీ లేని వాడికిచ్చి వివాహం చేశాను. తనిప్పుడు బయట చేపల పులుసు అమ్ముతుంటే అది చూసి మనసు చాలా తరుక్కుపోయింది. ఏదో రకంగా వాళ్ళకి సాయం చెయ్యాలనిపిస్తుంది. నేను మీకు ఆ రోజే చెప్పాను, కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేస్తుందే కరెక్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు మీకు తెలిసొచ్చింది కదా. పదండి, ఈరోజే వెళ్ళి అమ్మాయిని చూసుకొద్దాం. తనకేమేం కావాలో అన్నీ ఏర్పాటు చేద్దాం అని ఇద్దరూ బయలుదేరి రాధా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. రాధా వాళ్ళ ఇల్లు చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఇల్లు ఇంత బాగుంది? మీ నాన్నగారేమో మీ ఇంట్లో వండుకోవడానికి సామాన్లు కూడా ఉండవన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, అన్ని సౌకర్యాలు, సామాన్లు ఉన్నాయి. ఇదంతా ఎలా జరిగింది? అమ్మా, నేనొచ్చేటప్పటికీ ఇంట్లో సామాన్లు లేవు. కానీ నేను ఈ వ్యాపారం పెట్టిన తరువాత వ్యాపారం బాగా జరిగింది. అందుకే ఇంటికి కావలసిన సామాన్లు నేను కొనుక్కున్నాను. మరియు నేనిలా చేయడానికి నా భర్త ఎంతో సాయం చేశాడు. ఇప్పుడంతా బాగానే ఉందమ్మా. భగవంతుడి దయ వల్ల ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. రాధా మాటలు విన్న మంగ తన భర్తతో, ఏవండి, నాకీరోజు ఒక విషయం అర్థమైంది. కేవలం చదువుకుంటేనే కాదు, జీవితం విలువ తెలిస్తేనే ముందుకు వెళ్ళగలం మరియు డబ్బనేది సంపాదించగలం. కేవలం ఒక డబ్బున్న సంబంధం చూసి వివాహం చేసుంటే వాడెలాంటి వాడో మనకి తెలీదు. కానీ ఈ అబ్బాయి రోజూ కష్టపడేవాడు, కష్టం విలువ తెలిసినవాడు. అందుకే తన భార్యని అంతగా సపోర్ట్ చేసి వృద్ధిలోకొచ్చేలా చేశాడు. కానీ అదే తను చదువుకుని ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా వచ్చిన అబ్బాయి మంచివాడు కాకపోతే తనకి ఉద్యోగం మాన్పించేసి ఇంట్లో కూర్చోబెట్టి చాలా రకాల ఇబ్బందులు చూపించినా కూడా ఏమీ చెయ్యలేకపోయేది. అందుకే ఏ మనిషికైనా చదువుతో సంబంధం ఉండదు. కష్టం విలువ తెలిస్తే ఎలాగైనా జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. తండ్రి కూతుర్లిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ క్షమించమని అడిగి తరువాత జీవితమంతా సంతోషంగా ఉన్నారు.